హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెల్బోర్న్ సిటీ నుండి స్టోనీ పాయింట్ వెళ్తున్నాం. స్టోనీ పాయింట్ అనేది మార్నింగ్టన్ పెనిన్సులాలో ఉన్న ఒక చిన్న టౌన్. ఇది మెల్బోర్న్ 74 కిలోమీటర్స్ డిస్టెన్స్ గా ఉంటుంది. ఇక్కడ వెళ్ళాలంటే మనం మెల్బోర్న్ సిటీ నుండి ఫ్రాంక్స్టన్ స్టేషన్ వరకు సిటీ ట్రైన్ పట్టుకొని వెళ్ళాలి. ఫ్రాంక్స్టన్ స్టేషన్ నుండి ఒక V9 ట్రైన్ లో వెళ్ళాలి. This is a service to Frankston, stopping all stations. ట్రైన్ ఇప్పుడే సిటీ నుండి వచ్చింది. ఈ సిటీ ట్రైన్ కనెక్టింగ్ గా ఉన్న ట్రైనే స్టోనీ పాయింట్ లైన్. కొన్ని సందర్భాల్లో 2 క్యారేజెస్ తో నడుస్తుంది. ఇప్పుడు మాత్రం ఒక బోగితోనే వెళ్తుంది. హాయ్ హై గాయ్స్, గుడ్ థ్యాంక్స్. ఇది ఫ్రాంక్స్టన్ స్టేషన్. ఇక్కడ నుండి స్టోనీ పాయింట్ స్టేషన్కి వెళ్ళడానికి 40 నిమిషాలు పడుతుంది. ఈ రూట్ 1888 నుండి ఆపరేట్ అవుతుంది. అంటే దాదాపుగా 137 ఇయర్స్ నుండి ఈ రూట్ నడుస్తుంది. మా ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అయి వెళ్తుంది. చూద్దాం ఎన్ని స్టేషన్స్ వస్తాయో. ఇంతకుముందు ఈ రూట్లో ఇంకొక చిన్న సబ్ రూట్స్ వెళ్ళాయంట. అక్కడ నుంచి లోకల్గా ఇంకా ట్రైన్స్ తిరిగాయంట. ఇప్పుడు ఇవన్నీ తీసేశారు. కేవలం ఫ్రాంక్స్టన్ నుండి స్టోనీ పాయింట్ వరకు మాత్రమే ఇప్పుడు లైన్ నడుస్తుంది. ఈ రూట్ లో తీసేసిన ఒక లైన్ లో ఇప్పటికీ ఒక టాయ్ ట్రైన్ అయితే నడుస్తుంది. అది ప్రతి సండే 4 టైమ్స్ నడుస్తుంది. ప్లస్ స్కూల్ హాలిడేస్ అప్పుడు నడుస్తుంది. అది మొర్డాక్ నుండి మార్నింగ్టన్ వరకు నడుస్తుందంట. అవి పాతకాలం నాటి లోకో మోటివ్ తో నడుస్తుంది. అంటే మన బొగ్గుతో నడిచే ట్రైన్ లాంటివి. అవి చూడాలి వీలైతే. ఇప్పుడు మనం బ్యాక్స్టర్ స్టేషన్ వస్తున్నాం. ఇంతకు ముందు ఈ స్టేషన్ నుండి మార్నింగ్టన్ అనే ప్లేస్ కి ఇంకొక చిన్న లైన్ కనెక్ట్ అయ్యేది. ఆ లైన్ 1981లో ఆపేశారు. కాకపోతే ప్రజలు అడగడం వల్ల 1984 నుండి కొంత పార్ట్ వరకు ఒక టాయ్ ట్రైన్ నడుస్తుంది. వీళ్ళు తీసేసిన లైన్కి సంబంధించిన రూట్ చూడండి, ఇలా అడిగిలాగా అందులోకి వెళ్ళిపోయింది. పూర్తిగా అడవిలో వెళ్తున్నట్టుంది. మనం బీటన్ అనే స్టేషన్ వస్తున్నాం. ఈ స్టేషన్ నుండి రెడ్ హిల్ లైన్ అనేది ఒకటి ఉండేదంట. అది 1888లో స్టార్ట్ చేసి 1921లో ఆపేశారు. ఇది కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. ఫైనల్ గా మా ట్రైన్ స్టోనీ పాయింట్ వచ్చిందండి. ఇది స్టోనీ పాయింట్ స్టేషన్. మనం అటుపక్క వెళ్తే చూడండి, మనకి సముద్రం కనబడుతుంది. మనకి ఈ వీడియోలో కనిపించేది స్టోనీ పాయింట్ స్టేషన్. ఈ స్టేషన్ పక్కనే పార్కింగ్ ఉంది. ఇది స్టేషన్ ఆనుకుని ఉన్న క్యారవాన్ పార్క్. ఈ పక్కనే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంది.
అంటే మన భాషలో మడ అడవులు. మనం కాకినాడ సైడ్ వెళ్తే ఇవి బాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న స్పాట్ లో నుంచి బోట్ ని సముద్రంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడే చిన్న బోట్ ని తన కారు యొక్క ట్రైలర్ మీదకి ఎక్కిస్తున్నాడండి ఆయన అడిగాను పిక్చర్ తీసుకోవచ్చా అని, ఆయన తీసుకోమన్నాడు. పాపం మర్చిపోయాడట ఈ చిన్న కుక్క పిల్లని. దానికి శారీ చెప్పాడు. ఆయన వైఫ్ కిడ్స్ మాత్రం కార్లో ఉన్నారు. చూడండి ఇది ఎలా బయటకు వచ్చేస్తుంది పూర్తిగా. ఇక్కడ 10 minute లిమిట్ అని ఉంది. 10 minute లిమిట్ అంటే మీరు బోటుని సముద్రంలోకి తీసుకువెళ్తున్నా, సముద్రంలో నుండి ఒడ్డుకి తీసుకొచ్చినా మీరు 10 నిమిషాల్లో కంప్లీట్ చేయాలంట. ఈ రూల్ బాగుంది, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే చాలా మంది వెయిట్ చేస్తారని ఈ రూల్ పెట్టారు. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ ఒక పెద్ద ఆయన తను ఫిషింగ్ చేసిన చేపల్ని వీటికి వేస్తున్నాడు. అవన్నీ చూడండి ఎలా క్యాచ్ చేస్తున్నాయో. ఈ పెద్దటిని పెలికాన్స్ అంటారంటండి. ఇప్పుడే ఒక పెద్ద ఆయన అడిగాను, ఆయన చెప్పారు అవి చాలా ఫుడ్ తింటాయట, చాలా దూరం కూడా ఎగరతాయట. ఎక్కడి నుంచి బయలుదేరినా అక్కడికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయేంత శక్తి వాటికి ఉంటుందంట. ఇవి చూడండి ఇవి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. వీటికన్ను అసలు కొంగలకి ఎంత తేడా ఉందో. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి, అవి ఎంత చిన్నగా ఉన్నాయి. ఇవి ఎగురుతాయేమో అని చూస్తున్నాను. ఇందాక ఒక ఆయన చేపలు వేసాడు, మళ్ళీ ఇక ఇవి ఫుల్గా తినేసి ఇక్కడే ఉండిపోయినాయి. మళ్ళీ ఎవరైనా చేపలు వేస్తున్నారేమో అని వెయిట్ చేస్తున్నట్టున్నాయి ఇవి. మనం ఫైర్ మీద నుండి స్టోనీ పాయింట్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫెర్రీ వస్తుందండి. మనం ఫెర్రీ ముందున్నామండి. ఈ ఫెర్రీ చాలా చిన్నది, పెద్దదేం కాదు. ఒక 20-30 మంది పడతారు, కానీ బాగుంది. ఇప్పుడు మనం స్టోనీ పాయింట్లో ఉన్నాము. నుంచి ఫ్రెంచ్ ఐలాండ్ వెళ్తుంది. ఫ్రెంచ్ ఐలాండ్ తర్వాత ఫిలిప్ ఐలాండ్ వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెంచ్ ఐలాండ్ వస్తుంది. ఫ్రెంచ్ ఐలాండ్ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. టోటల్ ట్రిప్ నియర్గా 2 hours పడుతుంది. ఈ ఏరియా చాలా బాగుంది. పెలికాన్స్ చూడాలనుకున్న చాలా మంచి స్పాట్. చాలా దగ్గర నుంచి చూస్తాము. మరియు మనం ఫిలిప్ ఐలాండ్ కానీ ఫ్రెంచ్ ఐలాండ్ కానీ వెళ్ళాలి, లేదా ఫెర్రీ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇది చాలా దగ్గర స్పాట్. ఇక్కడి నుంచి కేవలం 15 నిమిషాల్లో మాత్రమే మనం ఫ్రెంచ్ ఐలాండ్ వెళ్తాం. అక్కడి నుంచి ఇంకో 15 minutesలో మాత్రం ఫిలిప్ ఐలాండ్ వెళ్ళిపోతాం. టోటల్గా 30 minutesలోనే మనం ఫిలిప్ ఐలాండ్ వెళ్ళిపోతాం. ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి అవకాశం. ఫెర్రీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది, అది కూడా చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.